స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి సీతక్క. కొంతమంది బీసీ నాయకులు ఆ రెండు పార్టీల డైరెక్షన్లో ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చాలా ప్రయత్నించామన్నారు. బీసీ బిల్లులు ఆమోదం పొందకుండా బీజేపీ కుట్ర చేసిందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కులగణనలో కూడా పాల్గొనలేదన్నారు సీతక్క. బీసీలకు 22% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలను నిలబెడుతున్నామని చెప్పారు సీతక్క. పంచాయతీ ఎన్నికల కోసం మేము 2 years వెయిట్ చేసినాం. మనం చేయాల్సిన అన్ని ప్రక్రియలు చేసినాం. ఆడ బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ కుట్ర. కొంతమంది నాయకులు కూడా కొంతమంది బీఆర్ఎస్ తో బీజేపీతో అంటగడిగే కొంతమంది బీసీ నాయకులు కూడా ఇవాళ కులగణనలనే ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పాల్గొనలేదు. కేసీఆర్ కూడా పాల్గొనలేదు, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు పాల్గొనలేదు. ఇవాళ ఎక్కడ ఆగుతుందా గుంటకాడ నక్కలా కూర్చొని ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ అనేది 2026 మార్చిలో 5 సంవత్సరాల ప్రణాళిక అయిపోతుంది. 3000 కోట్లు రావాల్సింది ఆగిపోతుంది. బీజేపీ గవర్నమెంట్ మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం, జంతర్ మంతర్ ధర్నా చేసినాం, బిల్స్ కూడా ఇక్కడి నుంచి పంపించినాం. ఇవాళ కాలం కూడా అయిపోయింది. అది బీసీ నాయకులు కావచ్చు, ఎస్సీ నాయకులు కావచ్చు, ఎస్టీ నాయకులు కావచ్చు. మరి ఇది కాలం గడిచిపోతుంది కాబట్టి ఇది ఇచ్చుకుంటూ రేపటి 42% కోసం పోరాటం అనేది మా లక్ష్యం. ఆ రోజు తమిళనాడులో కూడా 1981లో ఎంజీఆర్ గారు బీసీ బిల్లు పెడితే 1991లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్యాంగమే మారుస్తానన్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ వచ్చి దొంగ ధర్నాలు చేస్తున్నారు. రాజ్యాంగమే మారుస్తామన్నారు, మన రిజర్వేషన్లు వద్దు అని. అలాంటి క్రియేట్ చేసేవాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా ఎక్కడ ఆగితే ఆపేది వాళ్ళే, దీక్షలు చేసేది వాళ్ళే. అరే మీ కోర్టులో ఉంది బీసీ బిల్లు, మీరు ఇవ్వండి. ఇలా బీసీ నాయకులు కూడా ఇక్కడ కాదు పోయి చేసేది, అక్కడ ఢిల్లీకి వచ్చి చేయండి, ఢిల్లీ పోయి అడగండి. అరే మోడీ గారు బీసీ అంటారు కదా, బీసీల కోసమే కదా మేము ఇచ్చింది. అన్ని ప్రక్రియలు మేము చేసినాం, ఏ ప్రక్రియ కూడా ఇక్కడ ఆగలే. కాబట్టి వెంటనే ఇస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో 42% అవుతుంది. ఇప్పుడు కూడా అత్యధికంగా